హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్ పరాటా ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ మైదా తీసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా బాగానే ఉంటుంది. అందులోకి కొంచెం సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని తర్వాత అందులోకి కావాల్సినన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి స్మూత్గా వచ్చేటట్టు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పిండిని ఒకసారి మసాజ్ చేసినట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అప్లై చేయాలి. అప్లై చేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఒక 5 మినిట్స్ పాటు పక్కన సైడ్కి ఉంటుంది కాబట్టి పిండి చాలా స్మూత్గా రెడీ అవుతుంది మనకి. చూడండి, ఇలా అప్లై చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో ప్లేట్ లాంటిది తీసుకోవాలి. ఎందుకంటే చపాతీ డిప్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది. బౌల్ కాకుండా ప్లేట్ లాంటిది తీసుకొని అందులోకి ఒక 3 ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. ఇలా 3 ఎగ్స్ యాడ్ చేసుకొని అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వాటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. దాన్ని కూడా ఇందులో ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్కి పెట్టుకొని మనం ఇందాక కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని తీసుకోవాలి. ఆ పిండి ఆల్రెడీ ఒక 5 మినిట్స్ నాని ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ నీట్గా ఒకసారి ప్రెస్ చేసుకొని ఇలా స్మూత్గా మసాజ్ చేసినట్టుగా ఇలా నిదానంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. అండ్ అలాగే ఈక్వల్ పార్ట్స్గా మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ క్వాంటిటీలో ఇంత తీసుకుంటున్నాను. సో ఇంత బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న చపాతీ ముద్దను తీసుకొని ఫస్ట్ పౌడర్లో గోధుమ పిండిలో ఇట్లా డిప్ చేసేసి దాన్ని నీట్గా ఇలా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఎంత వీలైతే అంత ఎలాబరేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎంత పెద్దది వీలైతే అంత సన్నగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చపాతీ అంతా అప్లై చేసుకోవాలి. దీన్ని చక్కగా ఒక చాక్ తీసుకొని 2 సైడ్స్ ఇలా కట్స్ పెట్టేసేసి నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనం చపాతీ కాల్చినప్పుడు చక్కగా ఉబ్బుతుంది అండ్ అలాగే లేయర్స్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా మనకి చాలా లేయర్స్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా దానిపైన పౌడర్ అప్లై చేసేసి రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసి కాకుండా నిదానంగా స్లోగా ప్రెస్ చేసి ఇట్లా రోల్ చేసుకోవాలి.
ఇలా రోల్ చేసుకున్నాక ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం ఒక 2 మినిట్స్ హీట్ అయిన తర్వాత దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్చర్, ఆ ఎగ్ మిక్స్చర్లో మనం చేసుకున్న చపాతీని 2 సైడ్స్ నీట్గా ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని నీట్గా ఆ ప్యాన్ మీద వేయాలి. వేసిన తర్వాత దాన్ని నీట్గా 2 సైడ్స్ కాలేటట్టుగా నీట్గా కాల్చుకోవాలి. ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసాం కాబట్టి చపాతీ కూడా నీట్గా ఇలా లేయర్స్గా బాగా పొంగుతుంది. సో నీట్గా 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతేనండి, ఎగ్ పరాటా రెడీ. చూసారుగా ఎగ్ పరాటా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఎగ్ పరాటా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.